బాణసంచా దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. దీపావళి సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువగా రావడంతో ప్రతి షాప్ వద్ద సందడిగా ఉంది. ముఖ్యంగా పిల్లలతో కలిసి వచ్చి వారికి ఇష్టమైన టపాసులు కొనుగోలు చేస్తున్నారు తల్లిదండ్రులు. గతేడాది కన్నా ఈ సంవత్సరం ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు కొనుగోలుదారులు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ధరలు తగ్గాయని, సేల్స్ కూడా బాగున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో దీపావళి సందడి కనబడుతుంది. ముఖ్యంగా విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి దీపావళి సామాగ్రి సంబంధించిన షాప్ వద్ద ప్రజల తాకిడి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కాబట్టి షాపుల వద్ద వచ్చి వాళ్ళు సామాగ్రి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమేమి కొన్నారు? మెయిన్గా చెమటపాకాయలు, కాకరపువ్వొత్తులు, సువ్వలు, రాకెట్స్, బాంబ్స్, 1000 వాలా అన్నీ బాగున్నాయి. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. హ్యాపీ. పిల్లలతో కూడా మాట్లాడేద్దాం. పాపా, నీకేమి ఇష్టం? టపాసుల్లో ఏం కాలుస్తే ఎక్కువగా? చిచ్చుబుడ్లు ఇష్టమా? మరి కొనుక్కున్నావా? మీ డాడీ కొనిపెట్టారా? నీకు దీపావళి అంటే బాగా ఇష్టమా? ఎందుకు? క్రాకర్స్ కాల్చవచ్చానా? ఓకే. నీకు దీపావళి ఇష్టమా? ఇష్టమే. ఏమేమి కొనుక్కో? నీ ఫేవరెట్ ఏంటి? హైడ్రోజన్, రెడ్ హైడ్రోజన్. ఓకే, హైడ్రోజన్ బాంబా తెలుస్తావా? ఓకే. ఇంకేంటి నీకు స్పెషల్ ఏంటి? ఇంకా అవేనా? రాకెట్స్ అవి కూడా తెలుస్తావా? ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. నువ్వు బాబా? 4th. ఓకే. ఇది చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి టపాసులు కొనుగోలు చేసి వాళ్ళంతా కూడా విక్రయిస్తుంటారు. కొనుగోలు చేసి వాటిని సాయంత్రం కావాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చిన్న పిల్లలు కూడా చూడొచ్చు. క్రాకర్స్ని కొనుగోలు చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్లేదన్న, కస్టమర్కి అందుబాటులోనే ఉన్నాయి, తక్కువలోనే ఉన్నాయి. మరి అంటే గత సంవత్సరంతో పోల్చి ఈ సంవత్సరం తగ్గిన రేట్లు ఏమన్నా? కొంచెం పర్లేదన్న. గత సంవత్సరం కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంది? బాగానే వస్తున్నారు? హ్యాపీగానే తీసుకొని వెళ్తున్నారు. జిఎస్టీ తర్వాత మీకు జిఎస్టీ ఏమన్నా? పర్లేదు, చాలా వరకు పర్లేదు. తగ్గింది బాగా. సేల్ బాగుందా? పర్లేదన్న, ఒక మాదిరిగా ఉంది. పర్లేదు. నిన్నటి మీద కొద్దిగా వాళ్ళు పర్లేదు. కొంచెం నిన్న వాన్ ఎఫెక్ట్ వాళ్ళు. ఇది ఒకసారి మాట్లాడదాం. ఒకసారి పెద్దవాళ్ళు ఉన్నారు సార్. ఏం కొంటున్నారు సార్? పిల్లలకి 1000 వాలా, 10,000 వాలా అవి కొంటున్నాం. ఓకే. అంటే మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? అంటే ఇప్పుడు పిల్లల కోసం కొంటున్నారు. చిన్నప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము కూడా బాగానే సెలబ్రేట్ చేసినామండి. బాగానే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు పిల్లల కోసం కొంటున్నాం. ఎలా ఉన్నాయి సార్? రేట్లు ఎలా ఉన్నాయి మీకు? ఇంకా తెలియదండి, ఇప్పుడే వచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నాను. చిన్నబాబు అన్నాడు, దీపావళి ఇష్టమా నీకు? ఏం కొనుక్కుంటున్నావు ఇప్పుడు? ఇవి రాకెట్స్ అంటే ఇష్టమని చెప్తున్నారు. ప్రైజులు అంటే రేట్లు కూడా కొంత రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. షాపు యజమానులు కూడా కొంత గతం కంటే గత ఏడాది కంటే ఈ ఏడాది కొంచెం ధరలు తగ్గాయని చెప్తున్నారు. నిన్నటి మీద ఈరోజు సేల్స్ బాగున్నాయని కూడా చెప్తున్నారు. జనం కూడా ఎక్కువగానే వస్తున్నారు, కస్టమర్స్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో దీపావళి సందడి నెలకొందని చెప్పాలి. ప్రతి షాప్ వద్ద కూడా కోలాహలం కనబడుతుంది. రేట్లు కూడా కొంత రీజనబుల్ ఉండడంతో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండోది, నిన్న వర్షం కారణంగా చాలా మంది షాపుల వద్ద రాలేని పరిస్థితి. ఈ రోజు వర్షం లేకపోవడంతో అందరూ కూడా దీపావళి సామాగ్రి కొనుగోలు చేసుకుని వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.